రాష్ట్రంలో నిరుద్యోగులంతా ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న మెగా డిఎస్సీపై మంత్రి నారా లోకేష్ కీలక వ్యాఖ్యలు చేశారు. ఆయన అసెంబ్లీలో మాట్లాడుతూ వచ్చే అకాడమిక్ ఇయర్ నాటికి డిఎస్సీ రిక్రూట్మెంట్ ప్రక్రియను పూర్తి చేస్తామని తెలిపారు. డిఎస్సీ నోటిఫికేషన్ విడుదలలో కొన్ని న్యాయపరమైన అడ్డంకులు ఉన్నాయని వాటిని క్లియర్ చేసి ముందుకు వెళ్లాల్సిన అవసరం ఉందని తెలిపారు. గత ప్రభుత్వ హయాంలో టీచర్లపై పెట్టిన కేసులను కూడా తమ ప్రభుత్వం ఎత్తివేసిందని భరోసానిచ్చారు. రాష్ట్ర వ్యాప్తంగా అన్ని ప్రభుత్వం పాఠశాలల్లో సౌకర్యాల పర్యవేక్షణకు కొత్త వ్యవస్థ తీసుకొస్తామని తెలిపారు. కూటమి ప్రభుత్వంలో ఉపాధ్యాయులపై వేధింపులు ఉండవని అన్నారు. వైసీపీ ప్రభుత్వం డిఎస్సీ అభ్యర్థులను నమ్మించి మోసం చేసిందని ఫైర్ అయ్యారు. అదేవిధంగా అభ్యర్థుల వయసు మినహాయింపు విషయంలో సీఎం చంద్రబాబుతో త్వరలోనే చర్చిస్తామని, జీవో నెంబర్ 177కు ప్రత్యామ్నాయం తీసుకొస్తామని మంత్రి నారా లోకేష్ స్పష్టం చేశారు. 1,80,000 పోస్టులు మనం భర్తీ చేసుకుంటాం జరిగింది. ఇదొక చరిత్ర అధ్యక్ష. అంతేకాకుండా అధ్యక్ష, పెద్దలు ఇప్పుడే మాట్లాడుతూ నన్ను అడిగారు అధ్యక్ష, గత ప్రభుత్వంలో ఎన్ని పోస్టులు భర్తీ చేశారని అడిగారు అధ్యక్ష. గత ప్రభుత్వంలో అసలు నోటిఫికేషన్ కూడా 12/2/24 అంటే ఎన్నికలకి ఇంకా 2 నెలలు ఉన్నాయనగా కావాలని నిరుద్యోగ యువకుల్ని మబ్బు పెట్టేదానికి 6,100 పోస్టులు, అది కూడా 6,100 పోస్టులు నోటిఫై చేసి ఇంకా ప్రాసెస్ ప్రక్రియ కూడా పూర్తి చేయలేదు అధ్యక్ష. అంటే గత ప్రభుత్వంలో డిఎస్సి ద్వారా భర్తీ చేసిన పోస్టులు 0. అందుకే అధ్యక్ష, తెలుగుదేశం, జనసేన, భారతీయ జనతా పార్టీ కలిసికట్టుగా మొన్న ఎన్నికలు గెలిచిన వెంటనే తొలి సంతకం మెగా డిఎస్సి పైన గౌరవ ముఖ్యమంత్రి వర్యులు చంద్రబాబు నాయుడు గారు సంతకం పెడతాం జరిగింది అధ్యక్ష. దాంట్లో మాధవి గారు కొన్ని విషయాలు అడిగారు. ఒకటి, ఏజ్ రిలాక్సేషన్ చేస్తే బాగుంటుందని కోరారు అధ్యక్ష. ఇది ఆల్రెడీ ఫైల్ సర్క్యులేషన్లో ఉంది, గౌరవ ముఖ్యమంత్రి గారి దగ్గర ఉంది. ఆ ఫైల్ సర్క్యులేట్ అయినా తిరిగి వచ్చిన తర్వాత ఎంత ఏజ్ రిలాక్సేషన్ చేశామనే దానికి నేను సమాధానం చెప్పగలుగుతా అధ్యక్ష. అదేవిధంగా అధ్యక్ష, పల్లా శ్రీనివాస్ గారు కూడా ఎప్పటికలా ఈ డిఎస్సి ప్రక్రియ పూర్తి చేస్తానని కోరారు. కొన్ని విషయాలు లీగల్గా వెళ్ళాము. నేను అనుకుంటాం నెక్స్ట్ అకాడమిక్ ఇయర్ ప్రారంభమైన 1 నెల అటు ఇటుగా డిఎస్సి పూర్తి చేయాలనే లక్ష్యంగా మేమందరం పనిచేస్తున్నాం అధ్యక్ష. ప్రధానంగా నేను ఇక్కడ చెప్పదలుచుకుంది ఏంటంటే 1994 నుంచి డిఎస్సి పైన పడిన కేసులని వివరాలు మేము తెప్పించుకుని ఎందుకు పడింది, దానివల్ల ఎందుకు డిఎస్సి లేట్ అయింది, అది జరగకుండా పకడ్బందీగా జిఏ ఇవ్వాలి, నోటిఫికేషన్ ఇవ్వాలి లక్ష్యంతో మేము పనిచేస్తున్నాం. ఎందుకంటే లక్ష కళలతో మన ప్రభుత్వం పైన నిరుద్యోగ యువకులు ఆశలు పెట్టుకున్నారు. ఆశలు వృధా చేయకూడదు. చిత్తశుద్ధితో డిఎస్సి నిర్వహించి ఉపాధ్యాయులు మనకి అవసరం ఉంది అధ్యక్ష. అందుకే పకడ్బందీగా ఈ కార్యక్రమం పూర్తి చేస్తాం. ఇప్పుడే సురేష్ గారు ఒక ప్రశ్న అడిగారు అధ్యక్ష, జియో 117 గురించి ఆయన ప్రశ్న అడిగారు. దానికి సమాధానం చెప్పే ముందర ప్రధానంగా గత ప్రభుత్వం ఉపాధ్యాయులను ఎట్లా హెరాస్ చేశారో మనందరం చూసాం అధ్యక్ష. వాస్తవం మాటలు చెప్పాలంటే సమాజంలో మార్పు గత ప్రభుత్వంలో వచ్చిందంటే దాని కారణం ఉపాధ్యాయులు అధ్యక్ష. ఆ రోజు పెద్ద ఎత్తున రోడ్డెక్కి ధర్నా చేసి వాళ్ళ హక్కుల కోసం పోరాడారు. ఆ రోజు నుంచి ప్రజలు అందరు కూడా రోడ్డెక్కడం మొదలుపెట్టారు అధ్యక్ష. సో ఉపాధ్యాయుల్ని కూడా రాబోయే రోజుల్లో ఈ ఆంధ్రప్రదేశ్ మోడల్ ఆఫ్ ఎడ్యుకేషన్ లో భాగస్వామ్యం చేయాల్సిన అవసరం ఉంది అధ్యక్ష. గత ప్రభుత్వంలో అధ్యక్ష సుమారుగా 6 లక్షల మంది విద్యార్థులు ప్రభుత్వ పాఠశాలలో తగ్గిపోయారు అధ్యక్ష. ఇది ఆందోళనకరమైన పరిస్థితి. సో దీన్ని కూడా నేను కొన్ని టార్గెట్స్ పెట్టుకున్నాము. ముందల విద్య నాణ్యత పెంచాల్సిన అవసరం ఉంది. జియో 117కి ఆల్టర్నేటివ్ తీసుకురాల లక్ష్యంతో ఆల్రెడీ మేము పనిచేస్తున్నాం. ఇప్పటికీ సంఘాలతో అనేక మార్లు మీటింగ్లు కూడా కమిషనర్ గారి నాయకత్వంలో పెడతాం కూడా జరిగింది అధ్యక్ష. గత ప్రభుత్వం లాగా ఉపాధ్యాయుల కోసం తలుపులు మేము మూసేలేదు అధ్యక్ష. ప్రతి వారం ఫ్రైడే 11 నుంచి 2 వరకు మా తలుపులు ఉపాధ్యాయుల కోసం తెరుస్తున్నాయి. వాళ్ళ సమస్యలు మేము తెలుసుకుంటున్నాం. ఒకవేళ వాళ్ళు రాకపోతే మా కమిషనర్ గారే సంఘానికి ఫోన్ చేసి మీరు ఎందుకు రాలేదు, మీకు టైం ఇచ్చాం కదా అని ఉల్టా మేమే ప్రశ్న అడిగి వాళ్ళని కూర్చోబెట్టుకుని, ఎందుకంటే మేము కూడా చాలా నేర్చుకోవాల్సిన అవసరం ఉంది అధ్యక్ష. ఎందుకంటే ఫీల్డ్లో ఉండేది ఉపాధ్యాయులు, సెక్రటరియట్లో ఉండేది మంత్రి గారు. ఫీల్డ్ రియాలిటీలు తెలుసుకోవాలంటే కంపల్సరీ ఉపాధ్యాయులతో మాట్లాడాల్సిన అవసరం ఉంది. నిరంతరం మేము చర్చిస్తున్నాం. గత 5 నెలలుగా చర్చలు జరుపుతున్నాం. జియో 117కి త్వరలోనే ఒక ఆల్టర్నేటివ్ తీసుకొస్తామని ఈ సభాముఖంగా ఉపాధ్యాయులకి గౌరవ సభ్యులు సురేష్ గారు కూడా నేను హామీ ఇస్తున్నా అధ్యక్ష. ప్రధానంగా అధ్యక్ష, హెరాస్మెంట్ అనేది ఉండకూడదు. ఉపాధ్యాయుల బాధ్యత పిల్లలకి చదువు చెప్తాం. ఇన్ఫ్రాస్ట్రక్చర్ మానిటరింగ్ మేనేజ్మెంట్ మొత్తం ఇతర రాష్ట్రాల ఎస్టేట్ మేనేజర్స్ అనే పేరుతో
అది మానిటర్ చేస్తున్నారు అధ్యక్ష. అట్లా ఒక ఆల్టర్నేటివ్ తీసుకురావాల లక్ష్యంతో మేము పనిచేస్తున్నాం. ఇప్పటికీ బాత్రూమ్ ఫోటోలు ఇవన్నీ కూడా ఉపాధ్యాయుల బాధ్యత కాదని చాలా స్పష్టంగా నేను చెప్తాను జరిగింది అధ్యక్ష. సో చాలా క్లియర్ గా ఆంధ్రప్రదేశ్ మోడల్ ఆఫ్ ఎడ్యుకేషన్ తీసుకొచ్చే బాధ్యత మేము తీసుకుంటాం. అధికారంలోకి వచ్చిన తర్వాత కూడా చంద్రబాబు అబద్ధాలు ఆగలేదంటూ మాజీ మంత్రి గుడివాడ అమర్నాథ్ మండిపడ్డారు. గత వైఎస్ఆర్సీపీ ప్రభుత్వంపై తప్పుడు ప్రచారం చేశారని, రాష్ట్రం దివాలా తీసిందంటూ దుష్ప్రచారం చేశారని ధ్వజమెత్తారు. ఆయన మీడియాతో మాట్లాడుతూ 14 లక్షల కోట్ల అప్పు చేశారని చంద్రబాబు చెప్పారు. బడ్జెట్ ప్రసంగంలో 6,40,000 కోట్ల అప్పులు ఉన్నాయని చెప్పారు. ఎన్నికల హామీలను నిలబెట్టుకోలేక చంద్రబాబు అప్పులపై తప్పుడు లెక్కలు చెబుతున్నారని దుయ్యబట్టారు. ఉన్నటువంటి ప్రభుత్వం తీరా నిన్న బడ్జెట్ ప్రసంగం చూసిన తర్వాత, బడ్జెట్ బుక్ చూసిన తర్వాత అందులో ఎంత అప్పు ఉందని చెప్పారనంటే 6,40,000 కోట్ల రూపాయలు. ఎక్కడ 14 లక్షల కోట్లు, ఎక్కడ 6,40,000 కోట్లు? అంటే ప్రజల్ని ఏమార్చాలని, ఎన్నికల్లో వారు ఇచ్చినటువంటి హామీని నిలబెట్టుకోలేనటువంటి పరిస్థితుల్లో ఇంత పెద్ద ఎత్తున అప్పులు ఉన్నాయి, మన హామీలు నిలబెట్టుకోగలమా లేదా? గత అసెంబ్లీ సమావేశాల్లో వారు చెప్పిందేంటి? దానికి సంబంధించినటువంటి లెక్కలన్నీ కూడా అసెంబ్లీలో వారు మాట్లాడుతూ ప్రెజెంటేషన్ ఇస్తూ అది నాకు చూస్తే భయం వేస్తుందని చెప్పినటువంటి మాట మాట్లాడారు. మనందరం కూడా చూసాం. గతంలో 14 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా పనిచేసినటువంటి వ్యక్తి, దాదాపు 15 సంవత్సరాలు ప్రతిపక్ష నాయకుడిగా పనిచేసినటువంటి వ్యక్తి, 45 సంవత్సరాల రాజకీయ అనుభవం ఉందని చెప్పుకునేటువంటి వ్యక్తి, ఎన్నికలకు వెళ్లే ముందు మీరు ఇచ్చినటువంటి హామీలన్నీ కూడా అసలు మేము అమలు చేసినటువంటి సంక్షేమ పథకాలతో పోలిస్తే 3 రెట్లు 4 రెట్లు ఎక్కువ హామీలు ఇచ్చి అధికారంలోకి వచ్చి, తీరా అధికారంలోకి వచ్చిన తర్వాత అసెంబ్లీలో ఏం చెప్తారు? నాకు బడ్జెట్ చూస్తే, నాకు ఫైనాన్సెస్ చూస్తే భయం వేస్తుందని చెప్పి ప్రజల్ని ఏమార్చేటువంటి ప్రయత్నం చేశారు. పోనీ వారు చెప్పినట్టుగా పోనీ 14 లక్షల కోట్ల రూపాయలు అప్పు ఉందా? పోనీ కనీసం 12.5 లక్షల కోట్ల అప్పు ఉందా? పోనీ కనీసం 11 లక్షల కోట్ల రూపాయలు అప్పు ఉందా అంటే లే. మొత్తం అప్పు బడ్జెట్లో వారు చూపించినటువంటిది 6,46,000 కోట్ల రూపాయలు మాత్రమే అప్పు చూపించారు. పోనీ ఇది కూడా కేవలం 2019 నుంచి 2024 వరకు గడిచినటువంటి 5 సంవత్సరాల్లో తీసుకున్నటువంటి అప్పు అంటే కాదు. 2014 నుంచి 2019 వరకు ఆ రోజు మనం నూతనంగా రాష్ట్రం ఏర్పాటు అయిన తర్వాత దాదాపు 1,10,000 కోట్ల రూపాయలతో మనం నూతనంగా రాష్ట్రం ఏర్పాటైతే 2019లో మేము అధికారంలోకి వచ్చేటువంటి సమయానికి దానికి ఆ రోజుకి ఉన్నటువంటి అప్పు 3,13,000 కోట్ల రూపాయలు. 3,13,000 కోట్ల రూపాయల అప్పుతో మాకు 2019వ సంవత్సరంలో మేము అధికారంలోకి వచ్చేటువంటి సమయానికి మాకు ఆ రోజు మా మీద ఉన్నటువంటి మేము అధికారంలోకి వచ్చినటువంటి సమయానికి ఉన్నటువంటి ప్రభుత్వం మీద ఉన్నటువంటి అప్పు ఈ 5 సంవత్సరాల్లో అది. మీరు మారుతారా లేదంటే నన్నే ఊరి నుండి తరిమేయండి అంటూ తాడిపత్రి మున్సిపల్ చైర్మన్ ఎమ్మెల్యే జేసీ ప్రభాకర్ రెడ్డి తనదైన శైలిలో సొంత నియోజకవర్గం తాడిపత్రి పట్టణ వాసులకు వార్నింగ్ ఇచ్చారు. వీధుల్లో చెత్త వేయొద్దంటే వేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. వీధుల్లో చెత్త వేస్తే నీళ్లు కరెంట్ కట్ చేయిస్తారని హెచ్చరించారు. జరిమానా విధించాలా లేక చెత్తను మీ ఇంట్లో వేయించాలా అంటూ నిలదీశారు. బీటెక్ చదివిన యువతి దీపాంతలు అమ్ముకొని జీవిస్తోందని నేను అభినందించానని, అయితే నేను ఇచ్చిన స్థలంలో కాకుండా రోడ్లపైన పెట్టి వాటిని విక్రయిస్తోంది. ఇక బీటెక్ చదివి ఏం లాభం అన్నారు. ద్విచక్ర వాహనాలను ఎక్కడ పడితే అక్కడ పెడుతున్నారని మండిపడ్డారు. చదువుకున్న వారు కూడా పారిశుద్ధ్యం పరిరక్షణ చర్యలు పాటించకపోతే ఎలా అని ప్రశ్నించారు. పట్టణ ప్రజలు ఎక్కడ పడితే అక్కడ చెత్త వేస్తే కఠిన చర్యలు ఉంటాయని సీరియస్ అయ్యారు. ఊరిని మోడిఫై చేయాలా? నేను అట్లా ఒక ప్యాంప్లెట్ కూడా వదులుతున్నా, వస్తాది. చెత్త వేస్తున్నారు, ఎన్నిసార్లు చెప్పాలా వేయొద్దనే. నేను దాంట్లో మీకు 4 ఆప్షన్లు ఇచ్చిన. ఫస్ట్ ఆప్షన్, నీళ్లు కట్ చేస్తాం మీరు చెత్త వేస్తే.
సెకండ్ ఆప్షన్ కరెంట్ కట్ చేస్తాం, లేదంటే మీరే చెప్పాలా ఫైనా, లేదంటే చెత్త మీ ఇంట్లోకే. ఎన్నిసార్లు చెప్పాలా? ఈసారిగా ఒకటే డిసైడ్ చేసుకున్నా, మీరు మారుతారా లేకపోతే నన్ను ఊరు ఇడిపిస్తారా? మీరు మారుతారా లేదంటే నన్ను ఊర్లోంచి తరిమేయండి. చాలా స్ట్రిక్ట్ గా ఉంటా. మోటార్ సైకిల్ చక్కగా పెట్టలేరా? ఏడికి చదువుకున్నారు? ఇందాక బీటెక్ పాప దీపాలు అన్నీ అమ్ముతుంది, ఎంతో సంతోషపడినా అంత సంతోషపడి ఆ పాపకు మళ్ళీ వేరే స్థలం ఇచ్చేస్తే మళ్ళీ ఆడ పెట్టింది. ఏమిటికి బీటెక్? నేను ఒకటే కొడతాను, మీరు వద్దంటే నేను ఊరు వదిలిపెట్టుకోను, నాకేం అవసరం లేదు. మీరు ఒకటే రెండే ఉండే ఆప్షన్లు. ఊరి వదిలిపెట్టమంటే పోతాను, హ్యాపీగా పోతాను. నేనేదో చేయాలనుకుంటున్నా, వద్దనుకుంటే చెప్పండి, హాయిగా ఉండండి. మీరు శివాలయం పోతే పాలు తాగుతారు, అన్ని తాగుతారు, అడేసి వస్తారు. అది తీసుకొని ఎవడు ఎత్తే నా కొడుక. మున్సిపల్ వాడు ఊడ్చేవాడికి పర్మనెంట్ వరకు 93,000. మీ ఇంజనీరింగ్ చదువుకుంటే రావడానికి 20, 30, 40 వచ్చేది. బాధ అవుతుంది. మీరు నేను చెప్పినట్లు వింటారా లేదంటే నన్ను తప్పించండి, తొందర ఏం లేదు. రెండే మార్గాలు, మీరు మారుతారా లేదంటే నన్ను ఊర్లోంచి తరమండి. రెండే ఆప్షన్లు. మీకు కష్టమైతే నన్ను పంపించండి, నేను ఏడాది బతుకుంటా. మారండి దయచేసి. ఏమనంటే ప్రభాకర్ తిడతాడు, ప్రభాకర్ కోపం, బాధ. ఏంటి బాధ? ఏం తక్కువ నాకేం తక్కువ లేదు. మీకు ఎక్కువ ఉండి కూడా మీకేం తెలియదు, నాకు తక్కువ ఉండి నేను బాగున్నా, హ్యాపీగా ఉంటా, ఎప్పుడు హ్యాపీగా ఉంటా. ఏపీలో అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు కొనసాగుతున్నాయి. అసెంబ్లీ సమావేశంలో ప్రశ్నోత్తరాల సమయం కొనసాగుతోంది. ఈ క్రమంలో బడ్జెట్ పై ఆర్థిక శాఖ మంత్రి పయ్యావుల కేశవ్ సమాధానమిచ్చారు. ఈ క్రమంలో గత ప్రభుత్వంపై నిప్పులు చెరిగారు. మంత్రి పయ్యావులు మాట్లాడుతూ వైసీపీ సర్పంచులు ఉన్న చోట నిధులు ఇవ్వకపోవడంతో 1450 కోట్లు గ్రామాలకు అందించినట్లు మంత్రి పయ్యావుల కేశవ్ పేర్కొన్నారు. మనం బయట బోర్డు తిప్పేసే కంపెనీలను రోజు చూస్తూ ఉంటాం అధ్యక్ష. పేపర్లో ఏపీ ఫైనాన్షియల్ సర్వీసెస్ కార్పొరేషన్ అని ఒకటి పెట్టారు అధ్యక్ష. దీని ఫలితం ఏంది అని అంటే, వాళ్ళు మేము బ్యాంకులు మీకు అధిక వడ్డీని ఇస్తాం, మాకు ఇవ్వండి అని. కేవలం బయట చీటింగ్ కంపెనీలు ఎట్లా చేస్తాయో అదే ఏపీ ఫైనాన్షియల్ సర్వీసెస్ చేసి రాష్ట్రంలో వివిధ సంస్థల్లోనూ ఆర్గనైజేషన్లోనూ కార్పొరేషన్లో ఉండే డబ్బులు, ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీలో ఫీజులు కట్టినటువంటి స్టూడెంట్ల డబ్బు 400 కోట్లు బలవంతంగా, ఇంటర్మీడియట్ బోర్డులో మనమందరం చిన్నప్పటి నుంచి 40-50 సంవత్సరాల నుంచి పేరుకుపోయినటువంటి డబ్బులు, స్త్రీనిధి కార్పొరేషన్ మహిళల కోసం ఉపయోగించినటువంటి నిధులు, ఇట్లాంటివన్నింటినీ డైవర్ట్. వాసవికాంత్ గారు ఇంట్లోనే కూర్చొని సోప్ మేకింగ్ బిజినెస్ చేస్తూ 36 లక్షలు సంపాదిస్తున్నారు. మీరు కూడా ఆమె నుండి నేర్చుకోవాలా? అయితే ఇప్పుడే ఫ్రీడమ్ యాప్ని డౌన్లోడ్ చేసుకోండి. చేసి ఏపీ ఫైనాన్షియల్ సర్వీసెస్ తెచ్చారు. మంచిదే, మీరు బ్యాంకింగ్ చేసి అవి ఎవడికి అప్పిచ్చి వాళ్ళకి తిరిగిస్తే సంతోషం అధ్యక్ష. కానీ ఏం చేశారు అధ్యక్ష, ఇవి ఇక్కడికి రావడం, ఇక్కడ నుంచి ఏపీ ఎస్డిసి ఎక్కడా లింక్ దొరకదు అధ్యక్ష. ఇక్కడ నుంచి ఏపీ ఎస్డిసి స్టేట్ డెవలప్మెంట్ కార్పొరేషన్కి ఇవ్వడం, అక్కడి నుంచి రాష్ట్ర ప్రభుత్వంలో ఉన్నటువంటి పథకాలకి ఇవ్వడం. ఎవ్వరు భారతదేశంలో ఏ రాష్ట్రం కూడా చేసి ఉండదు అధ్యక్ష. ఇవాళ ఆ 4,000-5,000 కోట్లు ఎవరు చెల్లించాలి అధ్యక్ష? ఏపీ ఫైనాన్షియల్ సర్వీసెస్ కార్పొరేషన్ది ఈ రాష్ట్ర ప్రభుత్వం. అక్కడ ₹1 లేదు అధ్యక్ష. ఇందాక అప్పుల గురించి మాట్లాడినప్పుడు ఒకటి మర్చిపోయాను అధ్యక్ష, చెప్పాలి తప్పకుండా. పబ్లిక్ అకౌంట్ లయబిలిటీస్ 80,000 ఉన్నాయని. ఈ 80,000లో ఏంటి అధ్యక్ష ఈ పబ్లిక్ అకౌంట్ లయబిలిటీస్ అంటే? ఉద్యోగులు వాళ్ళ పిఎఫ్లో ఆ సిపిసి కాంట్రిబ్యూషన్, స్మాల్ డిపాజిట్స్ ఇట్లాంటివి పెట్టుకున్నటువంటి అధ్యక్ష. దానికి ఈ రాష్ట్ర ప్రభుత్వం ఒక ధర్మకర్త మాత్రమే అధ్యక్ష, ట్రస్టీ మాత్రమే అధ్యక్ష. దాన్ని వాడుకోవడానికి లేదు అధ్యక్ష. 80,000 కోట్ల రూపాయలకి ధర్మకర్తగా ఉండాల్సినటువంటి ప్రభుత్వం అకౌంట్లో 80,000 కోట్లు కనపడుతున్నాయి అధ్యక్ష. 80,000 కోట్లు క్యాష్ లేదు అధ్యక్ష. ఇట్స్ అ ఫ్యాక్ట్ అధ్యక్ష, ఇట్స్ అ ఫ్యాక్ట్.
అధికారులు ఉన్నారు, ఒక శాసనసభని తప్పుదోవ పట్టించాల్సినటువంటి అవసరం మాకు లేదు అధ్యక్ష. అందులో స్టాట్యూటరీ లయబిలిటీస్ కొన్ని ఉన్నాయి అధ్యక్ష. 21,000 కోట్ల రూపాయలు విధిగా రాజ్యాంగబద్ధంగా ఉద్యోగులకు చెల్లించాల్సినటువంటివి ఉన్నాయి అధ్యక్ష. అవి కూడా డైవర్టెడ్ అధ్యక్ష. అంటే ఇవన్నీ అర్థం చేసుకోవడానికి మేమేమి ఆర్థిక శాస్త్రవేత్తలం కాదు అధ్యక్ష. ప్రజల మధ్య గడిపి ప్రజల కోసం నిరంతరం ప్రజల కష్టాలను బాగు చేయడం కోసం వచ్చినటువంటి వాళ్ళం. మాకున్నటువంటి పరిమితమైన జ్ఞానంతో చంద్రబాబు నాయుడు గారి సూచనలతో సలహాలతో అధికార యంత్రాంగాన్ని కూడా కూర్చోబెట్టుకుని ఎట్లా ముందుకు పోవాలని తవ్వుతూ ఉంటే ఒక్కొక్కటి వెలుగులోకి వస్తూ ఉన్నాయి అధ్యక్ష. అంటే ఇది నాకైతే తెలుగులో పదాలు ఆర్థిక అరాచకం విధ్వంసాన్ని మించి ఇంకేమైనా పదాలు ఉంటే మీ గోదావరి భాషలో మీరే చెప్తే సంతోషిస్తాం అధ్యక్ష. బడ్జెట్ పై బహిరంగ చర్చకు సిద్ధమంటూ సీఎం చంద్రబాబుతో సహా మంత్రులకు మాజీ మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డి సవాల్ విసిరారు. ఆయన మీడియాతో మాట్లాడుతూ సూపర్ 6 పథకాలు అమలు చేసే అవకాశం లేదని, అందుకు ఈ బడ్జెట్ ప్రవేశపెట్టిన తీరే నిదర్శనమన్నారు. శాసన మండలిలో బడ్జెట్ పై మాజీ ఆర్థిక మంత్రి యనమల రామకృష్ణుడు చేసిన ప్రసంగాన్ని కాకాని ఖండించారు. 40,454 కోట్ల రూపాయలకు సంబంధించినటువంటి ఆపరేషన్స్ కమెన్స్ అయ్యాయి. మెమరాండం ఆఫ్ అండర్స్టాండింగ్ కాదు, వాళ్ళు దానికి సంబంధించినటువంటి ఉత్పత్తులు ప్రారంభించారు. అంత పెట్టుబడులు తీసుకొచ్చి అది మెగా అండ్ లార్జ్ అండ్ మెగా ప్రాజెక్ట్స్ గురించి మాట్లాడుతున్నాను. లార్జ్ అండ్ మెగా ప్రాజెక్ట్స్కు సంబంధించి 80,454 కోట్ల రూపాయలకు సంబంధించినటువంటి పెట్టుబడులతో ఆ కంపెనీలు వాటి పనులు ప్రారంభించి పనులు జరుగుతున్నాయి. ఈరోజు ప్రోడక్ట్స్ ఈరోజు వాటికి సంబంధించినటువంటి ఆ కమెన్స్ అనేటువంటి సందర్భం. దాంతోపాటు 3,94,000 ఎంఎస్ఎంఈస్ ప్రారంభమైనాయి. ఈరోజు మైక్రో స్మాల్ అండ్ మీడియం ఎంటర్ప్రినర్స్ ఏదైతే ఉందో వాళ్ళు దాదాపుగా 3,94,000 యూనిట్లు ప్రారంభమయ్యాయి. కాబట్టి ఈరోజు ఏ విధంగా అభివృద్ధి చెందింది, ఏ విధంగా అభివృద్ధి ఉంది అనేటువంటి దాన్ని చూడాలంటే ఈరోజు నువ్వు అభివృద్ధితో పోల్చుకుంటే ఈరోజు ఒక్కసారి చూస్తే ఏదైతే గ్రాస్ వాల్యూ యాడెడ్ ఉందో ఆ గ్రాస్ వాల్యూ యాడెడ్ చూస్తే స్టేట్ కంట్రిబ్యూషన్ ఏ విధంగా ఉంది అని చూస్తే నేషనల్ కంట్రిబ్యూషన్కి గ్రాస్ వాల్యూ యాడెడ్ ఆఫ్ నేషనల్ గ్రాస్ వాల్యూ యాడెడ్కి ఈరోజు గ్రాస్ స్టేట్ వాల్యూ యాడెడ్ ఏ విధంగా ఉందంటే మన కంట్రిబ్యూషన్ ఏ విధంగా ఉందంటే 2014 నుంచి 2019 వరకు జీబీఏకి సంబంధించినటువంటి స్టేట్ కంట్రిబ్యూషన్ వచ్చి 2.86% చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు. జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత 2019 నుంచి 2024 వరకు 4.07%. అంటే నీ హయాంలో కేవలం 2.86% మాత్రమే నేషనల్ జీవీఏకి మన కంట్రిబ్యూషన్ ఉంటే జిఎస్వీఏ కంట్రిబ్యూషను. ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత 2019 నుంచి 2024 వరకు మన కంట్రిబ్యూషన్ ఏదైతే ఉందో గ్రాస్ వాల్యూ యాడెడ్ మీద 4.07. అంటే దాదాపుగా నీకున్నటువంటి దానికన్నా కూడా ఈరోజు 1.2% పెరిగినటువంటి పరిస్థితి. కాబట్టి ఈరోజు ప్రతి ఒక్కటి చూస్తే దానికన్నా 45% అధికమైంది గతంలో నువ్వు ఉన్నటువంటి దానికన్నా. కాబట్టి ఏదో మాట్లాడేస్తామో ఏదో చేస్తామో అనేటువంటి విషయం కాకుండా ఈరోజు మేము మీకు సూటిగా చెప్పేది, మీరు మాట్లాడేటప్పుడు కానీ మాట్లాడించేటప్పుడు కానీ మీరు ఏ విధంగానైనా సరే ఒక నిర్ణయానికి వచ్చేసారు. ప్రజలకు మనం సూపర్ 6 ఇవ్వకూడదు, ఇవ్వడానికి వీలు లేదు, దాని ప్రకారం మీరు నడుచుకుంటున్నారు. ఏమీ అభ్యంతరం లేదు. మీరు ప్రజల పాపం ఓట్లు వేశారు. ఈరోజు అమాయకంగా మిమ్మల్ని చూసి వాళ్ళు బలైపోతున్నారని చెప్పి మాకు బాధ ఉంది కాబట్టి మేము ప్రశ్నిస్తున్నాం. మీరు మోసం చేస్తారని చెప్పినటువంటిది ఆనవాయితీ, చంద్రబాబు నాయుడు గారు ఆనవాయితీ కొత్తగా వచ్చినటువంటిది ఏం లేదు. దానిని మోసం చేయడానికి ఆ సూపర్ 6 ఎక్కొట్టడానికి మీరు ప్రత్యామ్నాయాలు ఆలోచన చేస్తూ ఆ బురద వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మీద జగన్మోహన్ రెడ్డి గారి మీద వేసి ఏదో ఒక విధంగా పబ్బం గడుపుకోవాలనేటువంటి ఆలోచన చేయడం శోచనీయం. ఇది మీకు తగదు అని చెప్పి తెలియజేస్తున్నాం. కాబట్టి దీని మీద ఎటువంటి బహిరంగ చర్చ కానీ నిన్న జగన్మోహన్ రెడ్డి గారు సుదీర్ఘంగా మీరు పొందుపరిచినటువంటి మీరు ప్రజెంట్ చేసినటువంటి బడ్జెట్ ప్రకారం దాని ప్రకారం ఇస్తే మరలా మీరు శాసన మండలిని ఏదో ఒక విధంగా దానిని తప్పుదారి పట్టించి దాన్ని ఏదో ఒక విధంగా 14 లక్షల కోట్లు 10 లక్షల కోట్లు ఏదో ఎక్కువ అప్పులు అయిపోయినాయి, రాష్ట్రానికి సంబంధించి అభివృద్ధి జరగలేదు, అసలు క్యాపిటల్ అవుట్లైనే లేదు. కాబట్టి మేమేదో బ్రహ్మాండంగా చేసాం. ఆర్థిక రంగం ఈరోజు మరలా చెప్తున్నాం, చంద్రబాబు నాయుడు కన్నా జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో సమర్థవంతంగా పనిచేసింది. సినీ నటుడు ఎన్టీఆర్ తమ అభిమానాన్ని వినూత్నంగా చాటుకున్నారు. కొందరు యువకులు కుప్పం నుంచి హైదరాబాద్ వరకు నడుచుకుంటూ ఎన్టీఆర్ నివాసానికి వచ్చారు. నందమూరి తారక రామారావుతో ఎన్టీఆర్ చిన్నతనంలో కలిసి దిగిన చిత్రపటాన్ని ఆయనకు బహూకరించారు. తన వద్దకు వచ్చిన అభిమానులకు ఎన్టీఆర్ ఆప్యాయంగా పలకరించి వారితో ఫోటోలు దిగారు.
హరికృష్ణ రెండు అబ్బాయిలు హరికృష్ణ కదిరప్ప తన మేనిఫెస్టోతో కూడం ప్రభుత్వం రాష్ట్ర ప్రజల్ని పదే పదే మోసం చేస్తోందని వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్సీ వరదు కళ్యాణి మండిపడ్డారు. మెడికల్ కాలేజీ నిర్మాణంపై మండలిలో చర్చ జరిగింది. చర్చలో ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ ఊగిపోతూ మాట్లాడారు. మంత్రి సత్యకుమార్ వ్యాఖ్యలకు నిరసనగా వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్సీలు మండలి నుంచి వాకౌట్ అయ్యారు. అనంతరం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్సీలు మీడియాతో మాట్లాడారు. ఎమ్మెల్సీ వరదు కళ్యాణి మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 10 నెలలు అవుతోంది. ఈ 10 నెలల కాలంలో కుటుంబానికి ఇచ్చింది ఒక్క సిలిండరే. 3 సిలిండర్లు ఇస్తామని చెప్పిన మీరు ఒక్క సిలిండరే ఎందుకు ఇచ్చామని ప్రశ్నిస్తున్నా మంత్రి సత్యకుమార్ నుంచి ఎలాంటి స్పష్టత రాలేదు. 95 కోట్లు కూడా నిధులు విడుదల చేశారు అధ్యక్ష. అసలు చంద్రబాబు నాయుడు గారు జూన్లో ముఖ్యమంత్రి అయ్యారు అధ్యక్ష. మార్చికి 10 నెలలు అవుతుంది అధ్యక్ష. అంటే 10 నెలల్లో కేవలం ఒక సిలిండరే ఇస్తున్నామనేసి చెప్పడం జరిగింది అధ్యక్ష. ఈ 10 నెలల పాటు ఒక కుటుంబం ఒకే ఒక గ్యాస్ సిలిండర్తో వంట చేసుకోవాలి అనేసి ప్రభుత్వం చెప్తుంది అధ్యక్ష. ఇది నిజంగా భావ్యమేనా అధ్యక్ష? నేను అడుగుతున్నాను. ఇది ఇలా ఒక సిలిండర్తో వంట చేసుకోవడం సాధ్యమేనా అధ్యక్ష? అది నేను అడుగుతున్నాను అధ్యక్ష. అలాగే దీపం 2 పథకం అంటే నేను ఏదో అనేసుకున్నాను అధ్యక్ష. కానీ దీపం 2 అంటే 2 సిలిండర్లు ఇవ్వకుండా ఒక సిలిండర్ మాత్రమే ఇవ్వడం అనేసి వీళ్ళు చెప్పిన దాన్ని బట్టి నాకు అర్థమైంది అధ్యక్ష. అసలు ఈ ఆర్థిక సంవత్సరంలో 3 సిలిండర్లు ఇవ్వాలి. వాళ్ళు ఇచ్చిన ప్రకారం బ్లాక్ పీరియడ్స్ ప్రకారం తీసుకున్న అధ్యక్ష ఆగస్టు నవంబర్ 2వ బ్లాక్ పీరియడ్, డిసెంబర్ టు మార్చి 3వ బ్లాక్ పీరియడ్. అలాగైతే 2 ఇవ్వాలి. కానీ మార్చ్ 31 వరకు ఒక సిలిండరే ఇస్తున్నారు. మిగతా 2 సిలిండర్స్ ఇచ్చే ఆలోచన ఉందా లేదా? ఎందుకంటే వీళ్ళు అధికారంలోకి వచ్చాక 10 నెలలు అవుతుంది ఈ అకాడమిక్ ఇయర్లో. ఇంకో విషయం ఏంటంటే జూన్ నుంచి అసలు ఈ 10 నెలలు అవుతున్నా ఒకే ఒక సిలిండర్ కోసం వీళ్ళు నిధులు విడుదల చేయడము, జీవో విడుదల చేయడం సమంజసమేనా అడుగుతున్నాను. ఎంతమందికి, మాది 2వ క్వశ్చన్ ఒకటి ఉంది అధ్యక్ష, ఎంతమందికి లబ్ధిదారులు ఉన్నారు అని అడిగాం అధ్యక్ష. దానికి మంత్రి గారు అయితే సమాధానం చెప్పలేదు అధ్యక్ష. అర్హత ఉండే విధంగా అంటున్నారు తప్ప. అసలు అధ్యక్ష ఈ రాష్ట్రంలో కానీ దేశంలో కానీ ఎక్కడైనా లబ్ధిదారుల సంఖ్య లేకుండా ఏ పథకమైనా ఉంటుందా? కానీ ఈ ప్రభుత్వం లబ్ధిదారుల సంఖ్య అనేది చెప్పలేదు అధ్యక్ష. అసలు పెన్షనర్స్ ఎంతమంది ఉన్నారని చెప్తారు గవర్నమెంట్. అలాగే ఎందుకు అధ్యక్ష అన్న క్యాంటీన్ లో ఎంతమందికి భోజనం పెడుతున్నారు కూడా చెప్తారు, చెప్పాలి. అదే అధ్యక్ష ఎంతమంది లబ్ధిదారులు అనేది మాకు స్పష్టంగా కావాలి అధ్యక్ష. అలాగే అసలు 3 సిలిండర్లు ఇవ్వాలంటే యాక్చువల్ గా 4115 కోట్లు అవసరం అధ్యక్ష. మరి ఆ నిధులు విడుదల చేసే ఆలోచన ఏమైనా ఈ ప్రభుత్వానికి ఉందా లేదా? ఇంకోటి డబ్బులు అధ్యక్ష గ్యాస్ కంపెనీలకి రిలీజ్ చేస్తామని చెప్తున్నారు అధ్యక్ష. ఉచితం అంటే లబ్ధిదారుడికి ఉచితంగా సిలిండర్ ఇవ్వాలి, లబ్ధిదారుడు అకౌంట్ లోకి డబ్బులేనే ఇవ్వాలి. అది మానేసి గ్యాస్ సిలిండర్స్ కి ఇవ్వడం ఏంటో నాకు అర్థం కావట్లేదు అధ్యక్ష. అసలు మేమే గ్యాస్ కంపెనీలు కట్టడం ఏంటి అధ్యక్ష? ఇది మా డౌట్ కాదు అధ్యక్ష. ఈవెన్ తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యేలు కూడా ఈ డౌట్ పడుతున్నారు. జ్యోతిర్మయి గారు ఆ రోజు మీటింగ్ లో చెప్పారు కదా అధ్యక్ష, మీరు విన్నారో లేదో, లబ్ధిదారుల నుంచి డబ్బులు కట్టించుకోవడం ఏంటని జ్యోతిర్మయి నెహ్రూ గారు వాళ్ళ ఎమ్మెల్యే గారే అన్నారు అధ్యక్ష. ఉచితం అంటే ఉచితంగా ఇవ్వాలి. నేను నిర్మోహమాటంగా ముఖ్యమంత్రి గారిని నిలబెట్టైనా ఈ విధానం. రాష్ట్రంలో ఎన్డీఏ కూటమి ప్రభుత్వం ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను ఒక్కొక్కటిగా అమలు చేస్తోంది. ఈ క్రమంలో సీఎం చంద్రబాబు రాష్ట్ర అభివృద్ధిపై ప్రత్యేక దృష్టి పెట్టారు. ఇదిలా ఉంటే తాజాగా మంత్రి నారాయణ ప్రభుత్వ చదివే విద్యార్థులకు శుభవార్త చెప్పారు.
ప్రభుత్వ జూనియర్ కళాశాలల్లో ఉత్తీర్ణత శాతం పెంపొందించేందుకు నారాయణ విద్యా సంస్థల నుంచి పూర్తి సహకారం అందిస్తామని మంత్రి పొంగూరు నారాయణ తెలిపారు. పోటీ పరీక్షలకు అవసరమైన మెటీరియల్ కూడా నారాయణ గ్రూప్ నుంచి అందిస్తామని అన్నారు. ఇంటర్మీడియట్ బోర్డు కమిషనర్ కృతికా శుక్లా వినతి మేరకు మంత్రి నారాయణ ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు. విజయవాడలోని మేరీ సెల్ఠా కాలేజీలోని ఆడిటోరియంలో ఇంటర్ బోర్డు నిర్వహించిన వర్క్షాప్లో మంత్రి నారాయణ పాల్గొని అధ్యాపకులకు కీలక సూచనలు చేశారు. పేదలు నిరుపేదలు వీళ్ళ సమాజంలో పేదలు నిరుపేదలు ఎక్కువ మంది వీళ్ళు ఉన్నారు. వీళ్ళ ఆర్థిక స్థితి పెరిగితే రాష్ట్రం యొక్క రాష్ట్రం డెవలప్ అయినట్టు. అందుకనే ముఖ్యమంత్రి గారు రాబోయే 5 సంవత్సరాల్లో వీళ్ళ యొక్క ఆర్థిక స్థితి డెవలప్ కావాలి, ఈరోజు వచ్చే ఇన్కమ్ని 2 కావాలని దిశానిర్దేశం మాకు ఇచ్చారు. కరెక్ట్ చేసినట్టుగా దాన్ని December 31 లోపల దాన్ని స్క్రూటినైజ్ చేసి దాంట్లో ఏమైనా కరెక్షన్స్ తప్పులు ఉంటే మళ్ళీ వెరిఫై చేయించి పై అధికారులతో వెరిఫై చేయించి ఆ డేటాతో అనలైజ్ చేస్తే ఎవరికి ఏం చేయాలా, ఏ ఏరియా వాళ్ళకి కానీ ఏ ఇన్కమ్ వచ్చే వాళ్ళకి కానీ ఎలాంటి పథకం. కూటమి ప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్ వల్ల ప్రజలకు ఒరిగిందేమీ లేదని మాజీ మంత్రి ఆదిమూలపు సురేష్ మండిపడ్డారు. ఆయన తాడేపల్లిలోని వైఎస్ఆర్సీపీ కేంద్ర కార్యాలయంలో మీడియా సమావేశంలో మాట్లాడుతూ ప్రజలకు ఉపయోగపడేలా బడ్జెట్ ఏమాత్రం ఆశాజనకంగా లేదన్నారు. సూపర్ 6 హామీలకు బడ్జెట్తో తగిన కేటాయింపులు జరపలేదు, ఏరు దాటాక బోర్డు వల్లన్నా అన్నట్లుగా ప్రభుత్వ తీరు ఉందంటూ ఆక్షేపించారు. ప్రభుత్వ పాఠశాలలను నిర్వీణం చేసేలా కూటమి సర్కారు వ్యవహరిస్తోందన్నారు. పేదలకు ఇచ్చిన హామీలకు తగ్గట్లుగా బడ్జెట్లో కేటాయింపులు జరగలేదన్నారు. ప్రతి పేద విద్యార్థిని సూపర్ స్టూడెంట్గా తీర్చిదిద్దాలని జగన్ తప్పించారు. కూటమి ప్రభుత్వంలో విద్యా వ్యవస్థను చిన్నాభిన్నం చేస్తున్నారని ఆదిమూలపు ధ్వజమెత్తారు. 2024-25 సంవత్సరానికి గాను అంటే అధికారంలోకి వచ్చిన తర్వాత 5 నెలలు గడిచిన తర్వాత మిగిలిన 4 నెలల కోసం బడాయి గొప్పలు పోతూ వాస్తవాలకు ఏమాత్రం దగ్గరగా లేకుండా వారు ఇచ్చినటువంటి హామీలను నిలబెట్టే ప్రయత్నం ఏమాత్రం చేయకుండా వారు బడ్జెట్ ప్రవేశపెట్టడం చాలా చాలా విచారకరం. ఈ రాష్ట్ర ప్రజలందరినీ కూడా తీవ్ర నిరుత్సాహానికి నైరాశ్యానికి నెట్టివేసిందనే విషయం నేను ప్రత్యేకంగా చెప్పాల్సినటువంటి అవసరం లేదు. ఎందుకంటే ముఖ్యమంత్రి గారు పదే చెప్తా ఉంటారు. చంద్రబాబు నాయుడు గారు ప్రతిసారి ఆయన వచ్చినప్పుడల్లా ఏదో ఒక కొత్త పదం పట్టుకొస్తారు. 2020 ఒక విజన్ అంటారు, లేకపోతే లో హ్యాంగింగ్ ఫ్రూట్స్ అంటారు, లేకపోతే ఇప్పుడు 2047 విజన్ అంటారు. 2047లో ఆంధ్రప్రదేశ్ దేశంలో నంబర్ 1 అవుతుందంటే సంతోషమే. 2047 సంగతి పక్కన పెడదాం. మీకు ఇచ్చినటువంటి 5 సంవత్సరాల కాల పరిమితిలో 6 నెలలు అయిపోయింది. మిగిలిన 4.5 సంవత్సరాల కాలంలో మీరేం చేస్తూ ఉన్నారు? మళ్ళీ ఏమన్నా అంటే నాలెడ్జ్ ఎకానమీ అంటారు. కరెక్ట్ అబ్బా, నాలెడ్జ్ ఎకానమీని కొంచెం ఫర్దర్ యూ డిఫైన్. ముఖ్యమంత్రి గారు కానివ్వండి, ఎడ్యుకేషన్ మినిస్టర్ కానివ్వండి, ఈ కూటమి సర్కార్కి నేను చెప్తా ఉన్నాను, మీ నాలెడ్జ్ ఎకానమీ అనే కాన్సెప్ట్ మీద మీ యొక్క సిద్ధాంతం మీద మీరు ముందుకు పోతున్నప్పుడు ది ఎకానమీ షుడ్ బి డ్రివెన్ బై ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ, బయోటెక్నాలజీ అండ్ డస్ ఇట్ నాట్ ఇన్క్లూడ్ ఎడ్యుకేషన్? మీ నాలెడ్జ్ ఎకానమీలో విద్యకు స్థానం లేదా అని చెప్పి నేను సూటిగా ప్రశ్నిస్తాను. నాణ్యమైన విద్యను అందించడానికి ముఖ్యంగా ప్రభుత్వ పాఠశాలల్లో చదువుతున్నటువంటి పేద విద్యార్థులకు మంచి వసతులతో పాటు వారికి ఉపాధ్యాయుల కొరత లేకుండా, ముఖ్యంగా నేషనల్ న్యూ ఎడ్యుకేషన్ పాలసీ NEP 2020లో మరి పొందుపరిచినటువంటి ఆ యొక్క స్ట్రక్చర్ ఏదైతే ఉందో, ఎడ్యుకేషన్ స్ట్రక్చర్, దాన్ని అమలు చేసే ఒక కనీసమైనటువంటి బాధ్యత మీకు లేదా అని చెప్పి నేను ప్రశ్నిస్తా ఉన్నాను. ప్రతి చోట అబద్ధాలే, ప్రతి చోట వాస్తవం, మరి సత్యదూరమైనటువంటి మాటలు మాట్లాడతారు. సాక్షాత్తు ఫైనాన్స్ మినిస్టర్ ఆయన స్పీచ్లో ప్రభుత్వ మరియు ప్రైవేట్ పాఠశాలల్లో 1వ తరగతి నుంచి 12వ తరగతి వరకు చదివే పిల్లల తల్లులకు తల్లికి వందనం పథకం ద్వారా ఆర్థిక సహాయం అందిస్తూ మా ప్రభుత్వం సూపర్ 6 హామీని నెరవేరుస్తుంది. ఎంత పచ్చిదగా! సూపర్ 6 హామీలో అతి ముఖ్యమైనది ఇప్పుడే నేను చెప్పాను, ఈ యొక్క తల్లికి వందనం. ఇది అమలు చేస్తూ ఉన్నారంట. కనీసం బడ్జెట్ కేటాయింపులు కూడా వాస్తవానికి దగ్గర లేకుండా 13,000 కోట్లు కావాలంటే కేవలం 5,000 కోట్ల రూపాయలు మీరు చేస్తే, మీరు ఈ విధంగా ప్రజలను మభ్యపెట్టే కార్యక్రమం చేస్తూ ఉన్నారంటే నిజంగా సిగ్గుచేటు.